చెప్పు నువ్వు సినిమా చూసినావా చెప్పట్లేదు నువ్వు నెక్స్ట్ మెగాస్టార్ సార్ కంటే ఎక్కువ కావాలి ఇండస్ట్రీ కాదు బాలీవుడ్ అన్నకు పెద్ద కాడు అన్న అరే అన్న ఏమనుకోండి ఎరుపు కండి ఆగ్రా లస్సీ ఏంట్రా సినిమాకి ఏదో స్టంట్ చేస్తున్న జనాల్లోకి వెళ్తాయి మొద్దు సినిమా బాగుంది సినిమా బాగుంది చెప్పండి ఆయన బయటికి పెట్టండి అసలు ఎవరిని మాట్లాడినట్లేదు లస్సీ తాగుకోను ఇప్పుడే మస్తు సినిమా చాలా బాగుంది నిజంగా మధ్యతరగతి కుటుంబం వల్ల ఎన్ని ఇబ్బందులు ఎన్ని కష్టాలు పడతారు అనేది ఒక అద్భుతంగా చూపించారు నిజంగా అన్న యాక్టింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు చాలా బాగుంది అన్న యాక్టింగ్ తో పాటు అన్న డైలాగ్ డెలివరీ అసలు పంచులు మామూలుగా లేవన్నా అసలు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు సినిమా మాత్రం ఎక్కడ మీకు ఇంతంటే ఇంత లేకుండా ఉండదు మంచి అద్భుతమైన సినిమా భయ్య ఎవ్వరు మిస్ కావద్దు ప్రతి ఒక్కరు చూడండి అసలు క్యారెక్టర్ వైజ్ అయితే నిజంగా హీరో హీరోయిన్ మధ్య ఆ లవ్ ట్రాక్ కూడా చాలా అద్భుతంగా క్రియేట్ చేశారు చాలా బాగుంది అన్న వండర్ఫుల్ నేను ఎప్పుడు మర్చిపోను ఇలాంటి సినిమా మాత్రం తప్పకుండా రెండోసారి చూడాలని ఉంటుంది ఎవరు ఒకసారి అయితే చూసి ఒకరు రెండోసారి కూడా చూసి అంత బాగుందన్న సినిమా ప్రతి ఒక్కరు చూసి ఎంజాయ్ చేస్తారు ఇందులో ఎలాంటి డౌట్ లేదు గుర్తుపెట్టుకొని అన్న మా అన్నోడి యాక్టింగ్ అయితే మామూలుగా చించేసారు డైరెక్షన్ అయితే అల్టిమేట్ భయ్యా నిజంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ నాకైతే బాగా నచ్చింది ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి ఒకటే భయ్యా సినిమా ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి ప్రతి ఒక్కరు చూడండి మస్తు షేడ్స్ ఉన్నాయిరా సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఎందుకు నచ్చిందంటే అసలు అంటే ఒక పాయింట్లో కానీ ఎవరో ఒకరు మన లైఫ్లో నువ్వు చేయలేవు నీ వల్ల కాదు అని చెప్పి ప్రతి ఒక్కరు అంటూనే ఉంటారు కదా సో సేమ్ అలాంటి సిచ్యువేషన్ అనమాట సినిమాలో ఉంది కూడా అంటే హీరోని చూసినప్పుడు మనం కనెక్ట్ అవుతాం అనమాట అంతలాగా బాగా నచ్చింది నాకు అంటే ఇంకోటి ఏంటంటే సినిమాలో ఒక మంచి స్టోరీ ఉందన్న ఒక మంచి కాన్సెప్ట్ ఉంది అంటే ప్రతి ఒక్కరు అరే నువ్వు చేయలేవు అన్న వాడే ఫైనల్లో లాస్ట్కి అరే ఏం చేసావురా అని అనిపించుకున్నాడు చూడండి నాకు అది చాలా అంటే చాలా బాగా నచ్చింది అభినవ్ అన్న నువ్వు హీరో మెటీరియల్ అన్న అంటే ఇప్పుడు ఎన్ని సినిమాల్లో కామెడీ సినిమాలు చూసాడు కదా అదంతా కాదు కామెడీ క్యారెక్టర్స్ కాదు హీరో మెటీరియల్ అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఎమోషన్స్ కూడా క్యారీ చేసింది భయ్య సెకండ్ హాఫ్ లో ఒక సీన్ దగ్గర అతను అలా బాధపడుతుంటే నాకు ఏడుపు వచ్చేసింది అంత బాగా కనెక్ట్ అయ్యిన్నాం సినిమాకి చాలా అంటే చాలా బాగుంది సినిమా అనేది ఒక మంచి స్టోరీ ఒక మంచి మెసేజ్ ఉంది కాబట్టి సో మీరు అందరు చూడండి సినిమాలో ముఖ్యంగా ఈ సినిమాలో డైలాగ్స్ అయితే విపరీతంగా ఉన్నాయి అంటే అరే వాడు పగోడు కదా పగోడైనా కానీ కొడితే వీపు మీద కొట్టాలి కానీ కడుపు మీద ఎవరు కొట్టద్దు అని ఒక మంచి డైలాగ్ ఉంది సో నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది లాస్ట్ ఒకటి చెప్తా అన్న ఈ సినిమాని ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు పెద్దోళ్ళు పెళ్ళికానో లవర్లేనో బ్రేకప్ అయిన ఆఖరికి ముసలోళ్ళు కూడా వెళ్ళి సినిమా చూడండి పక్కా ఏదో ఒక పాయింట్ లో పక్కా కనెక్ట్ అవుతారు మస్తు షేడ్స్ ఉన్నాయిరా థియేటర్ లో ఉంది చూడండి థ్యాంక్ యూ బ్రో ఇప్పుడే చూసాను మస్తు షేడ్స్ ఉన్నాయిరా మూవీ అసలు ఎట్లుందంటే ఫుల్ అంటే ఒక నిజంగా అభినవ్ అన్న ఇప్పటి వరకు మొత్తం కామెడీ రోల్ లోనే ఊహించినాం ఫ్రెండ్ క్యారెక్టర్ కి చిన్న క్యారెక్టర్ ఊహించినాం ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ ని ఇట్లా ప్లే చేస్తే ఎంత మంచిగా ప్లే చేస్తే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్యా అభినవ్ అన్నకైతే ముందు అంటే లీడ్ రోల్స్ కి మంచి ఇది ఉందన్నమాట ఈ సినిమా చూసిన తర్వాత నాకు అర్థమైంది అంటే ఈయన కామెడీ రోల్సే కాదు ఫుల్ లెంత్ క్యారెక్టర్ కూడా చేయగలడు అండ్ ఈ సినిమాలో మంచి అంటే లైఫ్ లో షేడ్స్ మస్తు ఉంటది కదా చాలా ఇది ఉంటాయి కదా 100% సూట్ అయింది అంటే టైటిల్స్ అందరు కనెక్ట్ అవ్వడానికి పెట్టిరు మెయిన్ రీజన్ సో యా అంటే అందరు కనెక్ట్ అవ్వడానికి పెట్టారు బట్ కంటెంట్ అనేది మొత్తం ఒక అన్ని లైఫ్ లో అన్ని షేడ్స్ ఉంటాయి కదా అన్ని ఎమోషన్స్ అప్పులు తీసుకుని ఇవన్నీ చాలా ఉన్నాయి అనమాట అంటే మీకు చాలా స్టోరీ రివీల్ చేయొద్దు మీకు సినిమాకి రండి చాలా థరోలీగా ఎంజాయ్ చేసి నిన్న ప్రివ్యూ ట్యాగ్ కూడా చాలా బాగా వచ్చింది చెప్పండి ఫ్యామిలీస్ కి ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి అందరికి అంటే అందరు వచ్చి సరదాగా వాళ్ళు ఒక ఎమోషన్ ని పట్టుకుని వెళ్ళిపోతారు సో చూడండి ఖచ్చితంగా మీ అందరికి నచ్చుతుంది అభినవ్ అన్న యాక్టింగ్ అయితే మీకు 100% నచ్చుతుంది ఇప్పటి వరకు మీరు అభినవ్ అన్న యాక్టింగ్ ఇలా ఈ స్టైల్లో మనం చూడలేదు సో ఫుల్ లెంత్ గా
కమల్ హాసన్ అరే ఆడికి లస్సీ తాపిచ్చాడు రా ఇలాంటిదే చూసినాము. రే టాపిక్ ఏమైందిరా ఇప్పుడు నీకు అని అంటారు కదా. అంటే అంత ఈ నగరానికి ఏమైందో ఆయన కామెడీ వరకే చూసినాము. ఇది టోటల్ ఒక ఎమోషన్లో ఇది అన్ని షేడ్స్ ఉన్నాయి భయ్య, మస్తు షేడ్స్ ఉన్నాయి రా సినిమా. చూడండి ఖచ్చితంగా మీరు ఎంటర్టైన్ అవుతారు. థ్యాంక్ యూ. రేటింగ్ ఎంత బ్రో? 5కి 4 బ్రో. రెయిన్బో లెక్క ఉందిరా సినిమా మొత్తం అన్నాడు. టికెట్ బుక్ చేసుకున్న 250 రూపీస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం వచ్చా అన్న. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉందన్న. సీట్లో కూర్చోలేకపోయినా పీక్స్ యాక్టింగ్ కానీ, ఆ సాంగ్స్ కానీ, ఆ కామెడీ కానీ కేగా. థ్యాంక్ యూ అన్న.